హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా తెలంగాణలోని మల్టిపుల్ లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. లైక్ ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ ఇంకా స్టోర్ ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. వాటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. మీకు ఏ డిపార్ట్మెంట్‌లో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ డిపార్ట్మెంట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే మీకు అన్ని క్లియర్‌గా అర్థమైతే అవుతాయి. మీకేమన్నా అర్థం కాకపోతే నాకు వీడియో కింద కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. వీటిలో వచ్చేసి 3 కంపెనీస్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా! వీటిలో ఫస్ట్ కంపెనీ నేమ్ వచ్చేసి శోధన లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. శోధన ల్యాబొరేటరీస్ అని చెప్పి కూడా అంటారు. ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఎంఎస్ఎన్ ఆర్గానిక్స్ అనే కంపెనీలో కూడా మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి గ్లాండ్ ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎంఎస్ఎన్ ఆర్గానిక్స్ అనే కంపెనీ వచ్చేసి ఇది ఎంఎస్ఎన్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్‌కి. దీంట్లో వచ్చేసి మనకి 20 నుంచి 25థ్ ఏప్రిల్ 5 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అనేవి కంటిన్యూగా కండక్ట్ అయితే చేస్తున్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ నుండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వితిన్ డేట్స్‌లో ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. వీటికి సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే ఇంటర్మీడియేట్ పాస్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంటర్మీడియేట్‌లో వచ్చేసి మనకి బైపీసీ ఇంకా ఎంపీసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంపీసీ, బైపీసీ అలాగే ఎంఎల్టీ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి పాస్ అవుట్ ఇయర్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. 24, 25 అలాగే 26 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో మీరు పాస్ అవుట్ అయితే అయి ఉండాలి. అలాగే ఇక్కడ వచ్చేసి 50% ఆఫ్ పాస్ మార్క్స్ కూడా వచ్చి ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. 10థ్ క్లాస్‌లో కూడా 50% పాస్ మార్క్స్ రావాలి. అలాగే ఇంటర్మీడియేట్‌లో ఏదైతే ఎంపీసీ గాని, బైపీసీ గాని ఉందో వీటిలో కూడా 50% ఆఫ్ పాస్ మార్క్స్ మీకు వచ్చి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి ఏజ్ లిమిట్ చాలా తక్కువ అయితే పెట్టడం జరిగింది. 17 నుంచి 21 ఇయర్స్ మధ్యలో మీరు ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వడానికి. ఈ ఎంఎస్ఎన్ కంపెనీకొచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే షిఫ్ట్‌లలో వర్క్ ఉంటుంది. షిఫ్ట్‌లలో వర్క్ చేయడం కోసం మనకు మ్యాన్ పవర్ కావాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 రౌండ్స్‌లో ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తారు. ఫస్ట్ రౌండ్‌లో వచ్చేసి నార్మల్‌గా టెక్నికల్ రౌండ్ ఉంటుంది. అలాగే సెకండ్ రౌండ్‌లో వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ అయితే మనకి పెట్టడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అయితారో ఆ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇమ్మీడియేట్‌గా ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేయడం అయితే సేమ్ డేలోనే జరుగుతుంది. అది కూడా చూసుకోండి. మీరు సెలెక్ట్ అయ్యారంటే సేమ్ డేనే మీకు చెప్పేసి ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేసేస్తారు. సో, ఎవరైతే తక్కువ క్వాలిఫికేషన్‌తో అంటే ఇంటర్మీడియేట్ మీద జాబ్ చేయాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా మంచి అవకాశం ఉంది. ఇక్కడ మనకి కంపెనీ సైడ్ నుంచి బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి కూడా చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మనకి సాలరీ వచ్చేసి 1.8 లాక్స్ పర్ యానమ్ సాలరీ పే చేస్తున్నారు. దాంతో పాటు మీకు హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి కంపెనీనే సపోర్ట్ కూడా చేస్తుంది. ఎవరైతే ఇంటర్మీడియేట్ తర్వాత డిగ్రీ చేయాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కంపెనీలో జాబ్ చేస్తూనే మీకు డిగ్రీ సర్టిఫికేట్ వచ్చే విధంగా కూడా కంపెనీ మీకు సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి బీఎస్సీ కంప్లీట్ చేసుకోవడానికి కంపెనీ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. అలాగే ఫ్రీ ఇంగ్లీష్ కోర్స్. ఇంగ్లీష్ మీద మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కోర్స్ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే ఫ్రీగా అకామిడేషన్ కూడా 1 ఇయర్ పాటు కంపెనీ పే అయితే చేస్తుంది. ప్రొడక్ట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అకామిడేషన్ అంటే ఫుడ్, బెడ్, రూమ్ కూడా మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా కంపెనీనే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది 1 ఇయర్ పాటు మీరు జాయిన్ అయిన తర్వాత. అలాగే ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటుంది. నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఉంటాయి. ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ అంటే కంపెనీ నుంచి మనకి ఏ లొకేషన్‌లో అయితే మీరు ఉంటారో ఆ లొకేషన్ వరకి కంపెనీ వెహికల్ ఉంటుంది బస్సు. ఆ బస్సులో మీరు వెళ్ళడం, రావడం అయితే చేయొచ్చు. అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నైట్ షిఫ్ట్ అలవెన్స్ అంటే మీరు ఎప్పుడైతే నైట్ షిఫ్ట్ చేస్తారో ఎన్ని నైట్ షిఫ్ట్ చేస్తే అన్ని ₹150 అడిషనల్‌గా మీ సాలరీలో యాడ్ అయితే చేయడం జరుగుతుంది. దానికి ఈ నైట్ షిఫ్ట్ అలవెన్స్ అని చెప్పి అంటారు. అలాగే మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అంటే ఇన్స్యూరెన్స్ ఉంటుందన్నమాట కంపెనీ సైడ్ నుంచి. ఆ ఇన్స్యూరెన్స్‌ని కూడా మీరు క్లెయిమ్ అయితే చేయొచ్చు ఎప్పుడైనా అవసరమైతే. ఓకే. ఇది దీనికి సంబంధించి బెనిఫిట్స్.
మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి 5 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అడుగుతున్నారు. అలాగే ఎస్ఎస్‌సి ఇంకా ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్స్ అడగడం జరుగుతుంది. ఒరిజినల్‌తో పాటు మీరు జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళండి. జిరాక్స్ కాపీస్ వాళ్ళు తీసుకుంటారు. ఒరిజినల్ మీకు రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆధార్ కార్డ్ కూడా అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒరిజినల్‌తో పాటు జిరాక్స్ కాపీ కూడా అడుగుతున్నారు. ఇది కూడా జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డ్ కూడా. ఎవరైతే స్టడీ చేస్తూ, జాబ్ చేస్తూ ఎర్న్ చేయాలి అని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇంటర్మీడియేట్ కంప్లీట్ అవ్వగానే ఈ జాబ్‌లో జాయిన్ అయ్యారు అంటే మీకు మంచిగా సాలరీ వస్తూ ఉంటుంది. దాంతో పాటు మీ డిగ్రీ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. మనకి ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బీబీ నగర్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. 20 నుంచి 25 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మండే టు సాటర్డే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అయితే అవ్వచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. మనకి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఇక్కడ రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నంబర్ వచ్చేసి 9154371187 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది హెచ్ఆర్‌ది. హెచ్ఆర్ నేమ్ వచ్చేసి అశోక్ అని చెప్పి ఉంది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఈ ఎంఎస్ఎన్ ఆర్గానిక్ కంపెనీకి సంబంధించిన డౌట్స్ ఎలాంటివి ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మీరు వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. ఇది ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. గ్లాండ్ ఫార్మా అనే కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి 23 ఏప్రిల్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 1 డే మాత్రమే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ అనే ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మనకి 2 డిపార్ట్మెంట్స్‌లో మాత్రమే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అవి మాత్రమే ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారో అని చెప్పి చూసుకుంటే ఎవరైతే బీఎస్సీ లేదా బీఏ ఇంకా బీకామ్, ఐటీఐ దాంతోపాటు డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి పాస్ అవుట్ ఇయర్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. 23, 24 అలాగే 25 అని చెప్పి 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో బీఎస్సీ గాని, బీఏ గాని, బీకామ్, ఐటీఐ లేదా డిప్లొమా ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ హ్మ్, గ్లాండ్ ఫార్మా కంపెనీస్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఈ ఈ ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి జాబ్స్ ఎక్కడ ఇస్తారు అని చెప్పి చూసుకుంటే దుండిగల్ ఇంకా పాషమేలం ఈ 2 లొకేషన్స్‌లో మనకి గ్లాండ్ ఫార్మా కంపెనీకి సంబంధించిన యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్‌లో మనకి వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ నియర్ గండి మైసమ్మ ఎక్స్ రోడ్, దుండిగల్, కుతుబుల్లాపూర్ మండల్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఏదైతే దుండిగల్ లొకేషన్‌లో యూనిట్ ఉందో గ్లాండ్ ఫార్మాది ఆ యూనిట్‌లోనే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి వర్కింగ్ లొకేషన్ మాత్రం పాశమేలారంలో కూడా మరో యూనిట్ లొకేట్ అయి ఉంటుంది. అక్కడ కూడా మీకు వర్కింగ్ లొకేషన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే. ఇది ఇంజినీరింగ్ ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోరు. ఎందుకంటే ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటారు కాబట్టి అది చూసుకొని మీరు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే. మీరు తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, జిరాక్స్ కాపీస్ దాంతో పాటు ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఫోటో విత్ సిగ్నేచర్ అని చెప్పి ఒక అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఫోటో తీసుకొని వెళ్ళండి సరిపోతుంది. దాన్ని సైన్ చేసి మీరు అటాచ్ చేస్తే సరిపోతుంది. అక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే మీరు దగ్గర ఏదైతే పాస్‌బుక్ ఉంటుందో ఆ పాస్‌బుక్ జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్ళండి. సరిపోతుంది. ఓకే. ఇది ఈ గ్లాండ్ ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. శోధన ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి క్యూసీ, ప్రొడక్షన్ అలాగే ఆర్&డి ఇంకా టీఎస్‌డి అనే డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి ఇంటర్వ్యూ డేట్స్ చూసుకుంటే 23 అలాగే 24 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. మనకి ఏదైతే హైదరాబాద్ లొకేషన్‌లో శోధన యూనిట్ ఉందో ఆ యూనిట్‌లో ఈ వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి క్యూసీ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి ఏ క్వాలిఫికేషన్ అడుగుతున్నారో అని చెప్పి చూసుకుంటే బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు క్యూసీ డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. 0-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే క్యూసీ డిపార్ట్మెంట్‌లో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యూసీ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలనుకుంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని మీరు పాస్ అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఏ సెక్షన్‌లో అడుగుతున్నారో అని చెప్పి చూసుకుంటే హెచ్‌పీఎల్సీ గాని, జీసీ గాని, యూవీ ఇంకా ఐఆర్ ఈ సెక్షన్స్‌లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటు వెట్ ల్యాబ్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు క్యూసీ రిలేటెడ్.
అది చూసుకోండి. అలాగే ఆర్&డి డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని ఇక్కడ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడొచ్చేసి మనకి బీఫార్మసీ గాని, ఎంఫార్మసీ గాని క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ఈ ఎంఫార్మసీ గాని, బీఫార్మసీ గాని క్వాలిఫికేషన్ ఉండి ఆర్&డి డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలనుకుంటున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ మనకి 23 ఇంకా 24 రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు శోధన కంపెనీలో. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి ఏపీ డివిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఆర్&డి డిపార్ట్మెంట్‌లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటామని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫార్ములేషన్‌లో ఆర్&డి డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు అవాయిడ్ చేస్తారు. ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కానివ్వరు. సో, ఓన్లీ ఏపీ డివిజన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, బీకామ్ ఇంకా బీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, ఎవరైతే బీఏ, బీకామ్ దాంతోపాటు బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారు. ప్రొడక్షన్ జాబ్ చేయాలనుకుంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. టీఎస్‌డీ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవట్లేదు. ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది టీఎస్‌డీ డిపార్ట్మెంట్‌లో. దీనికొచ్చేసి బీటెక్ కెమికల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇద్దరు లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి శోధన ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడియా జీడిమెట్ల ఫేజ్ 1 హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. జీడీ మెటల్ లొకేషన్‌లో ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 23 అలాగే 24 2 డేస్ పాటు మార్నింగ్ 9:00 నుంచి 1:00 వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతోపాటు ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి మీ పే స్లిప్స్ అడగడం జరుగుతుంది. దాంతోపాటు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతున్నారు. ఇంకా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ సరిపోతుంది. ఇంకా దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను ప్లే చేయడానికైతే ట్రై చేస్తాను. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నామని కూడా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్.